ఎమ్మెల్సీ కవిత గారు వారు మనం ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో, మరి సోషల్ మీడియాలో మనం చూసినటువంటి వారి యొక్క రాజీనామా పత్రంలో వారి మనసులో ఉన్నటువంటి ఆవేదనను వాళ్ళ ప్రజల ముందు ఉంచుతూ వాళ్ళ నాన్నకు రాసిన లెటర్ను మనం ఏ విధంగా రాశారో, ఎంత ఆవేదన వెలగకారో మన అందరూ చూసినామో మనందరికీ తెలిసినదే. అయితే వారు ఏ విధంగానైతే ఆ లెటర్ రాశారో దాని వెనుక ఉన్నటువంటి ఒక పెద్ద రహస్యం ఏంటంటే, నాడు వారిని ఎవరైతే లిక్కర్ స్కామ్లో ఈడీ ఏ రకంగా అయితే ఈడీ వాళ్ళని అరెస్ట్ చేసిందో ఆమెను ఆనాడేమే శపథం పన్నింది. ఏమన్నదంటే, నన్ను అరెస్ట్ చేసిన వాళ్ళు అంత చూస్తా, తప్పకుండా వాళ్ళందరినీ నేను జైలు నుంచి వచ్చిన తర్వాత వాళ్ళందరినీ నేను ఎదుర్కొంటా అని చెప్పేసి వాళ్ళంతా చూస్తానని ఆ రోజు చెప్పడం జరిగింది. అయితే వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత సీన్ అంతా రివర్స్ ఉంది. వచ్చిన తర్వాత వీళ్ళ నాన్న ఫార్మస్ పరిమితమైండు. మరి అదేవిధంగా వాళ్ళ అన్నయ్య కేటీఆర్ అయితే ఆయన కూడా నిమ్మకు నీరెత్తాడు, సైలెంట్ అయిపోయిండు. మరి వాళ్ళ బావ హరీష్ రావు ఏమో రాజకీయాల వాళ్ళ ఒత్తిడిలో మరి ఏ ఒత్తిడి ఉందో ఆయన కూడా సైలెంట్ అయిపోయింది. పూర్తిగా ఎమ్మెల్సీ కవిత గారు వారు ఎవరు కూడా సహకరించినటువంటి పరిస్థితులలో ఆమె రాజీనామా చేస్తున్నటువంటి ఒక లెటర్ను ట్విట్టర్లో ప్రచార సాధనాలలో సామాజిక మాధ్యమంలో ఆమె పెట్టినటువంటి విషయం మనందరికీ తెలిసిన తర్వాత దానిపై మనం ఏ విధంగా స్పందిస్తున్నామంటే, ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ ఏదైతే కేసు పెద్ద ఆయనేమో ఫామ్ హౌస్కి పరిమితం అయిపోయిండు. మరి వారి అన్నగారైనటువంటి కేటీఆర్ గారు అధికారం అంటే దాన్ని ఏమంటారు, వారి నియంత్ర అంటే అధికారం కోసం, అధికారం పెత్తనం కోసం వాళ్ళు అసెంబ్లీలో ప్రయత్నిస్తున్నారు. మరి హరీష్ రావు గారేమో వారు కూడా ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం వాళ్ళు కూడా ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా కల్వకుంట్ల కుటుంబంలో చీలికలు వచ్చినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అయితే రాబో రోజుల్లో ఆ పార్టీ ఒక స్థానిక సంస్థలలో కానీ మరి ఇంకా మరీ ఇతర ఎన్నికలలో కానీ ముందుకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికే ఆ పార్టీ బీజేపీతో కూడా అటు గొడవ పడకుండా మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని పూర్తిగా మద్దతు అంటే ఎలక్షన్లో పోటీ చేయకుండా ఒకవైపు ఇటు కూడా వేరే పార్టీకి మద్దతు తెలిపకుండా డైరెక్ట్గా బీజేపీకి మద్దతు తెలిపినట్టు అది మన అందరికీ తెలిసిన విషయమే. అయితే రాబో రోజుల్లో ఖచ్చితంగా ఆ పార్టీ కనుమరుగడు ఖాయమే. అయితే గతంలో చేసినటువంటి పోరాటాలు ఎటువంటి కార్యక్రమాలు కానీ ఈ బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి ఉండవని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేస్తున్నాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.